రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. కన్నీటి రుచి కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. దుర్మార్గులు అందలం ఎక్కవచ్చు, దుష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అధికారంలోకి రావచ్చు. అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని అనుకుని నీవు మాత్రం నీ పందా మార్చుకోకు, నీ నిజాయితీని వదులుకోకు. నీ మాటల్లో నిజాయితీ వల్ల కొందరి పనిలేని వాళ్లకు హద్దు పెరుగుతుంది. నీ చేతల్లో నిజాయితీ వల్ల నీ చుట్టూ విలువైన స్నేహం పెరుగుతుంది. నీ మనసులోని నిజాయితీని లోకం చూడకపోయినా ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది, అబద్ధానికే ఎప్పుడూ తోడు కావాలి. మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. చూపులేని కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు కాదు. చూడగలిగే కళ్ళుండి తమ తప్పులను కప్పిపుచ్చుకునేవాడే అసలైన గుడ్డివాడు. నీవు ఒంటరిగా నడిచే సమయమే నీ జీవితంలో అత్యంత కష్ట సమయం, కానీ అది నిన్ను అత్యంత బలంగా తయారు చేస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలాగా రేపు ఆ కాగితం గాలిపటం అయితే తలెత్తుకుని చూడాల్సి వస్తుంది. నిన్ను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రతి పని రేపటి నీ అభివృద్ధికి వచ్చే ఒక అవకాశం లాంటిది. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడు ఉండే బంధాన్ని వదులుకోకు. దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేదే ముఖ్యం. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, కానీ ఎవరి స్థానంలో వారే గొప్ప. జీవితం మనం అనుకున్నట్టు ఉంటుందని ముందే ఊహించుకోకండి, ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నామో అంతకు మించి రెట్టింపు బాధని భరించాల్సి వస్తుంది. ద్వేషం చాలా భారమైనది. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీరు అంత ఆనందంగా ఉండగలరు. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికొస్తుంది. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. ఈ మూడిటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తెచ్చుకునేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకండి. నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేది మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసేవాళ్ళు ఎందరో. నిన్ను బాధించే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీ ఆశయం సాధనకై నీవు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలిక అయిపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకన అయిపోతాడు అన్నదే నిజం.
విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. అందం అనేది అందరినీ ఆకర్షిస్తుందేమో, కానీ అందమైన వ్యక్తిత్వం అనేది అందరి మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదిస్తుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుంది, గ్రహించు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. సహాయం చేసినట్టు నటించే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువలన మన అవసరాలను మనమే వీలైనంత వరకు పూర్తి చేసుకోవడం మంచిది. నిజాయితీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, వీటన్నిటికీ కాలం ఎప్పటికైనా గుర్తించి వాటి ముసుగును తొలగిస్తుంది. చరిత్రలో అటువంటి వారికి చోటు లేదు. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసుండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చెయ్యకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. నిరాశావాది మనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది మనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు. ఓటమి భయాన్న గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. డబ్బు లేనివాడు కాదు పేదవాడు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. చేతిలో గంధంను అరగతీసినంత మాత్రాన చెయ్యి గంధంలా పవిత్రమైపోదు కదా. అలాగే మంచివారితో స్నేహం చేసినంత మాత్రాన చెడ్డవాడు మంచివాడు అవ్వడు కదా. పడిపోతానని భయపడితే నడకరాదు, ఓడిపోతానని భయపడితే గెలుపురాదు. గెలుపును నువ్వు నిర్ణయించుకు, ప్రయత్నిస్తూ పో, ఫలితం అదే వస్తుంది. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్ప అని చెప్పాలి. అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్ప. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానియ్యకండి. జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. ఓటమి భయాన్న గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. డబ్బు లేనివాడు కాదు పేదవాడు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. మౌనం అనేది అంత ఈజీ కాదు, అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. దాని ముందు సముద్రమంత ఉప్పెన కూడా తలదించుకుంటుంది. నీవు మోసే భారం అంతా నేను మొయ్యలేను అని. ఆకాశమంతా వెన్నువిరుస్తుంది, నువ్వు నన్ను మించిపోతున్నావు అని. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. నువ్వు దుఃఖంగా ఉండాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఆనందపరచలేరు. కానీ నీ మనస్సును ఆనందంగా ఉంచుకోవడానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ
మరియు ఏదీ కూడా నీ నుంచి ఆనందాన్ని దూరం చేయలేదు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మలేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించే అంత ధైర్యం ఉండాలి, కానీ ఎరుక్కుపోయేంత భయం కాదు. నేను అదృష్టాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేనెంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటున ఉండదు, మన కృషితోనే వర్తిస్తుంది. మనతో ఉన్నవాళ్ళు అందరూ మనవాళ్ళు అయిపోరు. మన ఇష్టాన్ని, మన కష్టాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే మనవాళ్ళు. నిజాయితీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, వీటన్నిటికీ కాలం ఎప్పటికైనా గుర్తించి వాటి ముసుగును తొలగిస్తుంది. చరిత్రలో అటువంటి వారికి చోటు లేదు. నిజం నిప్పు, అబద్ధం అప్పు. ఒకటి కాల్చివేస్తుంది, ఇంకొకటి కూల్చివేస్తుంది. జ్ఞాపకాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గమ్యానికి పునాది వేస్తే, ఓటమి తెలుసుకోవడానికి పునాది వేస్తుంది. మంచి మాటలు ఎవరు చెప్పినా విను, చెడు మాటలు సొంతవారు చెప్పినా వినకు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మనకు కుదిరినప్పుడు కాదు, అవతల వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమోనని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే. చెప్పులేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒక్కటే. మనం వెతుక్కుంటూ వెళ్ళినా ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మాత్రం మనం మరణం వరకు తోడు ఉంటుంది. మీ మీద ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు మీ ఆరోగ్యం, మంచి చెడుల గురించి అడుగుతారు. మీతో అవసరం ఉన్నవాళ్ళు మీ ఆదాయం, ఆస్తిపాస్తుల గురించి అడుగుతారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తుపెట్టుకో, ఏమీ లేనప్పుడు నీతో వచ్చేవారిని గుండెల్లో పెట్టుకో. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు, అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే
అందం ఉంది, ఆనందము ఉంది. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మనం ఆరోగ్యానికి మంచిది. కొందరు మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికి మంచిది. ఆశావాదంతో ఉండేవారు ప్రతి అవరోధంలోనూ అవకాశాన్ని చూస్తాడు. నిరాశావాదంలో కూరుకుపోయినవాడు ప్రతి అవకాశంలోనూ అడ్డంకుల్నే చూస్తాడు. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు. జీవితంలో వేరొకరు మన సొంతమనే అపోహలో జీవించకూడదు. వాస్తవానికి వస్తే కనీసం మన శరీరం కూడా మన సొంతం కాదు. సమయం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు. మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అతికించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. కొందరు మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికి మంచిది. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అయిపోతుంది. మనం ఎవరి కోసమైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఎవరి కోసమైతే ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధ పెడతారు. సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యం అనుకున్నవాడు గుణవంతుడు అవుతాడు. మనిషి జీవితం తెల్ల కాగితం లాంటిది. అందులో మంచి చెడు రెండిటినీ రాయవచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చించి పరేస్తారు. జీవితం అంటే అంతే. చెట్టును నరికివేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. అందరిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం. అందరిలో మంచిని చూడడం బుద్ధిమంతుల లక్షణం. రోజులు మారాయి. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. పెద్దరికం అంటే
పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడగలగడం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగడం. భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగో జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుతాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతిపెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడం గొప్ప విషయం. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే జీవితం. జీవితాన్ని మనం ప్రేమిస్తే అది మనల్ని తిరిగి ప్రేమిస్తుంది. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. ఎవరికీ నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు వినిపించదు, నీ నొప్పి అస్సలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. మీకోసం ఏడ్చేవారుంటే మీ అదృష్టంగా భావించండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించండి. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ సమాజం. ఇది లేకుంటే పనికిమాలిన వాళ్ళలో ఒకడు అని నిందిస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు. మీ అంతరాత్మ చెప్పింది చేయండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించినవాడు లేడు. కుక్కతోక వంకర్ను కూడా సరిచేయవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకర్ను మాత్రం సరిచేయలేము. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా ఉంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుపడబోతుందని అర్థం. అదంతా మనం చూడాలంటే అడుగడుగున తట్టుకుని నిలబడాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. ఎదుటివారిని భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపేందుకు ఒక్క పదునైన మాట చాలు. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. పరాయి డబ్బుని, పరాయి స్త్రీని ఒక మగాడు ఎప్పటి నుండైతే కోరుకుంటాడో అప్పటి నుంచి వాడి పతనం ప్రారంభమవుతుంది. నీవంటే నచ్చని వారికి కూడా
నిన్ను ఇష్టపడేలా చేసే సత్తా ఒక్క మనీకి మాత్రమే ఉంది. చదువు వలన సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల వలన గుణపాఠం నేర్చుకున్నవాడు లైఫ్లో ఎప్పటికీ ఓడిపోడు. ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. మనసుకు నచ్చినట్లయితే లోపాలు ఎన్ని ఉన్నా పట్టించుకోరు. నచ్చినప్పుడు లేని లోపాలు కూడా వెతుకుతారు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, గౌరవం వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కొలవచ్చు, నమ్మకం పోయిన బంధం మాత్రం తిరిగి రాదు. తీపిగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంత. నీలో సాధించాలి అనే తపన ఉండాలి, కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అవుతుంది. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు. నీ కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి, ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత రుచికరమైన పళ్ళు ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే నీవు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జీవితం అంతా ఏడవలసి వస్తుంది. అలాగే ఎవరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి, వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పును పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ఈ జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం చేస్తుంది. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు, ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైంను బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. జీవితం అనే నటన రంగంలోకి మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. గుర్తుంచుకో. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానివ్వకండి. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. మూర్ఖుడితో వాదన
బోర్జించిన కుండపై నీళ్లు పోసినట్టే. ఎంత పోసినా చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖుడితో ఎంత వాదించినా ఫలితం శూన్యం. పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే తన నమ్మకం కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద. అలాగే ఎప్పటికీ మీరు కూడా మీ మీద నమ్మకం కోల్పోకూడదు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉండేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండు మానేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే నీ గురించి నీ పక్కం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తనే మంచి అనిపించుకోవాలి అనుకుంటాడు, చెప్పేవాడైనా వినేవాడైనా. మనిషి ఆశయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకవద్దు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీసాలు మెలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకట్లేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సాధించాలన్న ఆలోచన నీ మనస్సులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటివారిని చూసి నీవు అసూయ పడుతున్నావంటే వారికన్నా నీవు తక్కువని నువ్వే ఒప్పుకుని బాధపడుతున్నావని అర్థం. లైఫ్లో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. లైఫ్లో ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎప్పుడు ఎలా వదిలేస్తారో కూడా తెలియదు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎంతటి ఆవేశంలో ఉన్నా కూడా తోటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విజ్ఞతకు నిదర్శనం.
ఎవరైతే నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడతారో వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సొసైటీ మనల్ని ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. అలాగే నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు. చేతి రాతలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించాల్సిందే. ప్రవహించే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, దారి మళ్ళీ తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను ఓరిమితో తప్పించుకుంటూ ముందుకు సాగిపోవాలి. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ భయం అనేది నీ ఆలోచనల్లో అనువంతైనా లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడూ భారం కాదు. అర్ధరాత్రిలో కూడా నిద్రను మరిచి తీవ్రంగా ఆలోచిస్తున్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయ్యుండాలి, లేదా జరిగిన గతాన్ని తలుచుకుని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధను తీసేసి ప్రయత్నమైనా అయ్యుండాలి. పంటని చీడపురుగుల నుంచి, మనసును అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోయినట్లయితే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మన మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు అనే ఒక్క మాట చాలు. సాధారణంగా జీవించండి, గొప్పగా ఆలోచించండి. అదే మీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరువేరుగా ఉంటుంది. అవివేకి కళ్ళలో దాచిపెడతాడు, వివేకి నవ్వులో దాచిపెడతాడు. అలవాట్లో పొరపాట్లు జరగచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. నీవు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నప్పటికీ నువ్వు చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకరి మెప్పు కొరకు ఇంకొకరికి ముప్పు తలపెట్టకండి. చుట్టూ తిరిగి ఆ నిప్పు మీ తలకే చుట్టుకుంటుంది. సంతోషం ఎలా ఉంటుందో అని అనుభూతి చెందేలోపు బాధని రుచి చూపిస్తుంది జీవితం. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. తోటి మనిషి సంస్కారాన్ని అలసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపును సాధించలేదు. నీ సందేహం తీర్చడానికి ఎవ్వరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. నీవు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేవు. అందుకే నీ సంతోషాలను వాయిదా వేయకు. ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాననే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. పరిస్థితులు అనేవి చూసేవారికి ఒకలాగా,
అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోండి, తప్పులేదు. అంతేగాని తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం మీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కొంతమందితో పరిచయం మన జీవితాలనే మార్చేస్తుంది. ప్రతి క్షణం వారి ఆలోచనలే. వాళ్ళు మాట్లాడితేనే ఏదో గెలిచిన ఆనందం, వాళ్ళు మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. నీ ఆత్మాభిమానం ఎదుటివారికి అహంకారంలాగా కనిపిస్తుంది. అయినా పర్వాలేదు. ఆత్మాభిమానం లేని మనిషి బానిసతో సమానం. కొన్ని బాధలను ఆహ్వాదించాలి. అప్పుడే మనిషి గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మనిషి సహనం విలువ తెలుస్తుంది. ఒకరి లైఫ్ ఇంకొకరికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. మితిమీరిన ఆశలు లైఫ్లో ఆనందాన్ని దూరం చేస్తాయి. మితిమీరిన అహంకారం బంధంలో మాధుర్యాన్ని దూరం చేస్తుంది. మంచితనం అనేది తీయని పండు లాంటిది. ఎంత తిన్నా రుచిగానే ఉంటుంది. చెడుతనం అనేది విషం లాంటిది. కొంచెం తిన్నా మనిషిని నాశనం చేస్తుంది. లక్షల్లో ఖర్చు చేసిన చేతులన్నీ కూడా ఒక్కోసారి వందల కోసం చెయ్యి చాచేలా చేస్తుంది కాలం. వద్దు లేదని ఈ రెండూ చెప్పి చూడండి. నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. కళ్ళల్లో నుండి వచ్చే కన్నీళ్ళు అందరికీ కనిపిస్తాయి. గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు. అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు. అందరి ముందు నవ్వుతూ బాధను దాచేస్తారు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయి వారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసముందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. అన్నిటికీ సర్దుకుపోయే వాళ్ళకి లైఫ్లో కష్టాలు కూడా ఎక్కువే. అభిమానం అనేది అప్పు లాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది. దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నడిపిస్తుందో దానిని కోవెలలాగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. లక్షలు కట్నం తెచ్చే అమ్మాయి కన్నా మీ లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడండి. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు. మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు. పేదవాడు జనరల్ బోగీలో ఏదో ఒక మూల కూర్చుని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు. విమర్శనలను వినయంతో స్వీకరించండి. విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే మంచిది. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి. అది 3 ఏళ్ళైనా నీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 ఏళ్ళు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. లైఫ్లో ఎప్పుడు ఏది జరిగినా దానికి చింతించకండి. ఎందుకంటే జరిగిన మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు నీకు అనుభవాన్ని ఇస్తుంది.
మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో నీతో అలా కఠినంగా ఉండాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్టే. భయం అనేది నిన్ను చాలా నిదానంగా చంపే విషయం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది నిన్ను తన స్వాధీనం చేసుకుని నీ శక్తిని హరిస్తుంది. కాబట్టి భయం వీడి అడుగు ముందుకు వెయ్యి. ఏ బంధము శాశ్వతం కాదని తెలిసి కూడా ప్రేమాభిమానాలు పెంచుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. కన్నీళ్ళ నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో వారే మీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలను ఎదిగే మార్గం పుట్టాలి. మనం బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, మనం బాధ్యతగా ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.